అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. భారత్ మీద కుట్ర జరుగుతోందా? బంగ్లాదేశ్తో చేతులు కలిపి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రస్తుతం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నవి గొడవలు కాదు, భారత్ చుట్టూ అల్లుతున్న ఒక అంతర్జాతీయ పద్మ వ్యూహమా? ఒక పక్క 50 ఏళ్ల పగతో రగిలిపోతున్న పాకిస్తాన్, మరోపక్క అప్పుల ఆశ చూపిస్తూ ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా, ఇంకొక వైపు తన ఉనికి కోసం పాకులాడుతున్న అమెరికా, బంగ్లాదేశ్ను ఒక పావుగా వాడుకుని ఇండియాని దెబ్బ కొట్టాలని ఈ 3 దేశాలు వేస్తున్న స్కెచ్. ఈ త్రికోణ కుట్రలో భారత్ ఎదుర్కోబోతున్న సవాళ్లు ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తప్పకుండా చర్చించుకోవాల్సినటువంటి అవసరం. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఒకే ఒక పీడకలను అనుభవిస్తోంది. అది 1971 నాటి పరాజయం. భారత్ చేతిలో ముక్కలైపోయి అవమానకరంగా తల వంచినటువంటి పాక్ ఇప్పుడు బంగ్లాదేశ్లో తలెత్తిన అస్థిరతను ఒక అవకాశంగా భావిస్తోంది. ఎస్, అందుకే బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేకతను పెంచి పోషించే వ్యూహాలు రచిస్తోంది. ఐఎస్ఐ ద్వారా అక్కడ తీవ్రవాద శక్తులకు, జమాయితీ ఇస్లామీ వంటి సంస్థలకు ఫండింగ్ చేస్తూ బంగ్లాదేశ్ను భారత్కు వ్యతిరేకంగా ఉసిగొలుపుతోంది. అక్కడ దృశ్యాలు చూస్తుంటే మనకదే అర్థమవుతోంది. బంగ్లాదేశ్ గడ్డపై నుంచి భారత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించడం, భారత్ను తూర్పు పశ్చిమ సరిహద్దుల నుంచి శాండ్విచ్ చేసి ఇబ్బంది పెట్టాలన్నదే పాక్ అసలు ప్లాన్. వారి గురించి ఇంకా మనకి తెలియంది కొత్తేం కాదు కదా. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ టార్గెట్. ఎస్, ఎన్నిసార్లు మనం చూడాలి. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోంది. శ్రీలంకను ఎలాగైతే అప్పుల ఊబిలోకి ముంచి హంబంతోట పోర్ట్ను లాక్కుందో, ఇప్పుడు బంగ్లాదేశ్పై కూడా అదే ప్రయోగం చేస్తోంది. చిట్టగాంగ్ పోర్టు అభివృద్ధి పేరుతో భారీగా అప్పులు ఇచ్చేస్తుంది, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం. బంగాళాఖాతంలో భారత నావికాదళం కదలికలను గమనించేందుకు బంగ్లాదేశ్ను ఒక లిజనింగ్ పోస్ట్గా వాడుకోవాలని చైనా ప్రయత్నం చేస్తోంది. భారత్ యొక్క ఆయువు పట్టు అయిన సిలిగురి కారిడార్పై ఒత్తిడి పెంచి యుద్ధం వస్తే భారత్ను ముక్కలు చేయాలనేది డ్రాగన్ మాస్టర్ ప్లాన్ కావచ్చు. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది డ్రాగన్ కంట్రీ. ఇక 3వ దేశం అమెరికా. ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా ఈ ఆటలో అమెరికా పాత్ర కూడా చాలా కీలకంగా ఉందండి. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవటానికి అమెరికాకు ఒక బలమైనటువంటి నావికా స్థావరం అవసరం. బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ ఐలాండ్పై అమెరికా కన్ను పడింది. అక్కడ తన మిలిటరీ బేస్ను ఏర్పాటు చేస్తే అటు చైనాను, ఇటు అవసరమైతే భారత్ను కూడా నియంత్రించవచ్చని అమెరికా వ్యూహం అన్నమాట. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఐలాండ్ను అమెరికాకి ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకే ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా పరోక్షంగా అక్కడ నిరసనకారులకు మద్దతు ఇచ్చిందనే బలమైన ఆరోపణ ఉంది. ఇప్పుడున్న మధ్యంతర ప్రభుత్వం ద్వారా ఆ ఐలాండ్ను దక్కించుకోవాలని అగ్రరాజ్యం ఆశపడుతోంది. ఎస్, ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. సో చూశారుగా, ఒకవైపు పాక్ పగ, ఎందుకంటే మన మీద ఎప్పటి నుంచో పగ పెంచుకున్నది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం కొట్టినటువంటి దెబ్బకు పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయినటువంటి పాకిస్తాన్ ఏదో ఒక సమయం, సందర్భం కోసం వేచి చూస్తూ ఉంది. అందుకే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అస్థిరతను వాడుకొని మన మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలన్న ప్రయత్నం. భారత్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉంది, ఇవన్నీ కనిపెడుతోంది. ఏం జరుగుతుందో మొత్తం కూడా ఒక కంట గమనిస్తూనే ఉంది. సరిహద్దుల్లో బలగాలను పెంచడమే కాకుండా తన వ్యూహాత్మక దౌత్యంతో ఈ 3 దేశాల కుట్రలను తిప్పికొట్టేందుకు అంతా సిద్ధంగా ఉంది. 7 సిస్టర్స్ని వాళ్ళు కలుపుకునే ప్రయత్నంలో, కుట్రలో ఏది చేసినా సరే, ఎన్ని దేశాలు బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చినా, కలిసి వచ్చినా సరే, మన బలగాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఒక్క యుద్ధ విమానం గాల్లోకి ఎగిరితే S-400తో తునాతునకులు చేయడానికి మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఒక వ్యూహాన్ని రచిస్తే 10 వ్యూహాలు అంతకు మించిన వేగంతో వేయడానికి మన బలగాలు చాలా సిద్ధంగా ఉన్నాయి. సో డెఫినెట్గా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు.
బంగ్లాదేశ్ ఏం చేసినా దానికి మద్దతుగా ఎవరు ముందుకు వచ్చినా సరే గట్టిగా తిప్పి కొడతాం. అంతిమ విజయం ధర్మానిదే, మనదే.